ఈ మాట నమ్మదగినటువంటిది. ప్రియులారా, మీరు గమనించాలి, ఈ లోకములో ఏ హాస్పిటల్ బాగు చేయదు అలాంటి దుర్నీతి పరుల్ని, దుర్మార్గులని. ఏ డాక్టరు, ఏ కోర్టు, ఏ పోలీసు వారు ఎవ్వరు బాగు చేయలేరు. దేవుడు ఏమంటాడంటే, నీ శాపం పోతే నీ పిల్లలకి శాపం పోయినట్లే, నీ శాపం పోతే నీ తర్వాత వచ్చే సంతతికి నీ శాపం పోయినట్లే. కనుక నీవు గాని నా దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపినని చెబితే యేసు రక్తము ప్రతి పాపము నుండి కడుగునన్నాడు. అదే మందు. మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా వినండి జాగ్రత్తగా. ఈ జీవితం ఇంతే, ఈ బ్రతుకులు ఇలా పాడైపోయినాయి అని మీరు చెప్పి బాధపడుతున్నట్లయితే, అలాంటి వాడు తన హృదయాన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి రాగలిగితే అక్కడ వాడికి స్వస్థత కలుగుతుంది, వాడి పాపమునకు విముక్తి కలుగుతుంది.